చాలా అప్ అండ్ డౌన్స్ వెళ్తున్న 2024 ఒక్కసారిగా పుష్ప 2 వల్ల జై 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 బన్నీ పుష్పరాజు హిట్ ఫ్లాప్ కొడుతున్నా లైట్స్ ఆఫ్ చేయబే హిట్ కొట్టేసాము నేను ఆపుకోలేక నేను ఆపుకోలేక బ్రహ్మరాతని కృష్ణ గీతని మళ్ళీ రాస్తా స్వర్ణయుగంలో స్వర్గ సుఖాన్ని మళ్ళీ తెస్తా ఏదో మీమ్స్ వస్తాయి కదరా ఈ సినిమా తర్వాత స్టార్ట్ చేస్తాను అలా నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను పుష్ప 2 తర్వాత కెరీర్ గురించి ఆలోచిద్దామని. నీ గురించి నువ్వే చెప్పేస్తున్నావు ఇండైరెక్ట్ గా. నేను బాగుపడను అని హైప్ చేస్తే కష్టం, మరి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రీచ్ అవ్వకపోతే చాలా కష్టం. లేదురా సగం నమ్మకంతో బాయ్ మీదే బాయ్ లాక్కొచ్చేస్తారు సినిమాని. నిన్న ప్రీ రిలీజ్ అయిందిరా. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు స్టేజ్ మీద. కిందన ఒకడు మరి 1200 టికెట్ అంటే ఎట్లా అన్నా పెట్టకపోతే కుదరదనా. అప్పుడు పుష్ప వచ్చినప్పుడు చాలా పెద్ద తలపోటు అయింది కదా, డబ్బింగ్ సరిగ్గా లేకపోవడం. పుష్ప 1 ఎంత హరిబరిగా చేశారో పుష్ప 2 కూడా అలానే చేశారు ఒక రకంగా. చల్లే ఇంక రష్ ఎగ్జామ్ పేపర్ లాస్ట్ మినిట్ ఏం రాయలేదు తొందరగా ఫిల్ చేయాలి అన్నట్టు. ఇంటర్వ్యూలో ఎవరో చెప్తారు సినిమా ఫినిష్ అయ్యేంత వరకు రాస్తూనే ఉంటాడంట సీన్స్. ఇంకా I said stop writing. Will you stop writing? పోస్ట్ పెట్టాడు పుష్ప 3 ర్యాంపేజ్ అని. ర్యాంపేజ్ అంటే మెంటల్ గాళ్ళందరినీ ఓ దగ్గర పోగేసి సీన్ క్రియేట్ చేస్తారన్నమాట. కిసిక్ సాంగ్ ఫస్ట్ నేను విన్నప్పుడు చాలా చాలా ఏట్రో సాంగ్ అనిపించింది. వినగా దెబ్బలు పడతాయరా. సాంగ్ కూడా బానే ఉంది, మీనింగ్ఫుల్ గా ఉంది. చెయ్యేసుకో కానీ చేతులు అక్కడ పడితే అక్కడ వేయకు, భుజం మీద వేసుకో, భుజం దాటి ఇంకెక్కడికి వెళ్ళకు, అవన్నీ చేసావంటే దెబ్బలు పడతాయి నీకు. మీనింగ్ చాలా ఉంది. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? మేముంటది చూడరా, నువ్వు నాకు నచ్చేవాళ్ళు. ఏమైందిరా నీకు? నిద్ర పట్టట్లేదు అన్నట్టు రేపు నైట్ అంతా అట్లనే వద్ది. రేపు ఇంకా ఆఫీస్ ఎలా గడిపేయాలో తెలీదు, అంత ఫాస్ట్ గా అయిపోయి. నువ్వు ఇంత హైట్ మీద ఉన్నావు కాబట్టి, వెయిట్ చేస్తున్నావు కాబట్టి చాలా స్లోగా గడుస్తుంది రేపు. రేపంతా ప్రశాంతంగా కలవదు, ముద్ద దిగదు, తిన్నది అరగదు, వెళ్తే రాదు. వల్ల కాట్లేదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారా. Hey బాబు లేవ్. Hey బాబు. బాబోయ్ చాలు, ఎక్కడి నుంచి తొందరగా ఎగ్జిట్ అవ్వాలి. బాయ్. పుష్ప 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 రాజ్. ఎడా మోనే ఈడు తెలుగుడు కాదు, మలయాళం వాడు. మీకోసం ఇప్పుడు ఆ ఫీలింగ్స్ లో ఫస్ట్ 4 మలయాళం రీక్స్ పాడతాడు. ఇప్పుడు నువ్వు కంటెంట్ లో మలయాళం వాడు, తెలుగు మాట్లాడకూడదు. రే మలయాళంలో మాట్లాడు. ఇది మలయాళమే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. ఆ మలయాళం సాంగ్ లిరిక్స్ ఏట్రా? అందులో గాలి ఉండియలో సినిమాతో జాతిని దింగియలో. మీట్ మై అనదర్ ఫ్రెండ్ అఖిల్. చూడరా ఇటు. రే సేమ్ అఖిల్ యాక్టింగ్ లానే ఎక్స్ప్రెషన్ ఉండదు. మీకు అందరికి ఈరోజు విషయం చెప్పాలి. రే ఆండ్రాయిడ్ తీయండి. ఇవేంటి ఈ జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు ఏంటిది? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీకు కూడా చూపించాలి. పుష్ప అంటే పేరు అనుకుంటేవా?
ఎవడైనా తీయాలరా ఇది. యాక్షన్ చెప్పండి. యాక్షన్. పుష్ప అంటే పేరు అనుకుంటా. ఏమా ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ప్రింట్ మరి సరిపోయింది. అంతెందుకు వేస్తున్నారు, గుర్తుపట్టాలి కదమ్మా. ఫ్లాష్ బ్యాక్. December 4th 9:30 స్టార్ట్ అయిపోద్ది. నేను తీసుకున్న టికెట్లు December 5th 5 గంటలకి పొద్దున్న. అప్పటి వరకు 9:30 నుంచి 5 వరకు ఫోన్ ఆఫ్ లోనే ఉంటది. మొదలైంది. ఎవరికి కనపడను, ఎవరికి వినపడను. నెట్ ఆన్ లో ఉండదు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ బ్యాండ్. ఆ 5 hours స్వామియే శరణమయ్యప్ప. ఉదయం 4 గంటలు. యాక్చువల్లీ పుష్ప షర్ట్ వేసుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ మన ఆనవాయితీ కింద ప్రతి అల్లు అర్జున్ మూవీకి వైట్ వేసుకుని వెళ్తాం. పుష్ప వైట్ వేసుకుని వెళ్ళా, హిట్. అలావేటపురంలో హిట్. నా పేరు సూర్యనాయల్ ఇండియా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు మనం చేయబోతున్నాం గెట్ రెడీ విత్ మీ వీర్. ఇటు చూసినా పట్లారా. ఏంటి నెక్స్ట్ సీన్ చూసేద్దామనే? ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేశారా? చేయలేదా? అయితే చూపించాల్సిందే. నాకెవరో పడరు అనుకున్నాను, ఇది పడిందేంటి? పదరా. నువ్వు ముందు దగ్గర ఫస్ట్. ఏమైంది? ముందు దగ్గర పోయేటోడు పోతానే ఉంటాడు, వచ్చేటోడు వస్తూనే ఉంటాడు. నీకు రూపాయి. షో స్టార్ట్ అయ్యేలోపు చక్క చిరిగిపోవాలి, థియేటర్లు తగలిపోవాలి. హిట్ అయిపోవాలరా సినిమా. ఇంకా హిట్ అయిపోవాలి. సుక్కు భాయ్ అందరి కోసమైనా హిట్ అయిపోవాలి. హిట్ అయితే అదేదో ఇంకా నేను గెలిచినట్టు ఫీలింగ్. హిట్ కొట్టేసామో. అయిపోయాను పుష్ప 2 తర్వాత కెరీర్ గురించి ఆలోచిద్దామని. నీ గురించి నువ్వే చెప్పేస్తున్నావు ఇండైరెక్ట్ గా. నేను బాగుపడను రా అని. లేదు, నేను బాగుపడిపోయాను. జోకులు వేస్తున్నావురా నువ్వు. నేనైతే బాగుపడిపోయాను. కనబడుతుంది. అది బిజినెస్ మ్యాన్ లో కాదు సార్, మీరు అనుకున్నట్టు కాదు. వచ్చాడు బాయ్, వచ్చాడు. బాయ్ అనేవాడు లేడు. అనగానే బాయ్ వస్తాడు. బాయ్ 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 అల్లు అర్జున్ బాయ్.